జై వాసవి వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. V102A జిల్లాలో వాసవి క్లబ్ వనస్థలిపురం, వనితా వనస్థలిపురం క్లబ్బుల పరిధిలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్. V104A జిల్లా మిర్యాలగూడలో నేత్రదానం. సిబిఐ ఆఫీసర్ గా ఎంపికైన తొలి ఆర్యవైశ్య తెలంగాణ వనిత సన్నిధి సౌమ్యశ్రీని ఘనంగా సన్మానించిన డిస్ట్రిక్ట్ V104A జిల్లా వాసవి క్లబ్ ప్రతినిధులు. V206A జిల్లాలో రైల్వే కోడూరులో అమృత కలశం కార్యక్రమం. డిస్ట్రిక్ట్ న్యూస్. V102A జిల్లా వాసవి క్లబ్ వనస్థలిపురం, వనితా వనస్థలిపురం క్లబ్బుల పరిధిలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్. మే 9న వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ చేతుల మీదుగా పర్మనెంట్ ప్రాజెక్టుగా స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్లో స్టీప్స్ గిల్స్ను ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. రెండు క్లబ్బుల అధ్యక్షులు మురళీధర్ గుప్తా, ఉషారాణి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ డాక్టర్ సరాబు అనంతరం ఐఈసీ ఆఫీసర్ మిట్టా దూరయ్య, మర్యాల చంద్రమౌళి గుప్తా, వైస్ గవర్నర్ నీలా విజయలక్ష్మి, జిల్లా క్యాబినెట్ సెక్రటరీలు వినయ సంతోష, బాదం జగదీష్, ఆర్ఎస్ వేణుమాధవ్, జెడ్సీలు అచ్యుతరావు, సత్యవాణి, డిస్టిక్ ఇన్ఛార్జ్ అల్లాడి పరమేశ్వర్, క్లబ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కొత్తమాసు రమేష్, క్లబ్బుల పూర్వ అధ్యక్షులు, స్కూల్ స్టాఫ్ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ క్లబ్ చేస్తున్న పలు కార్యక్రమాలను అభినందించారు. అత్తులూరి మల్లికార్జునరావు, విట్టా సాయిమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిట్ గ్రూప్ సభ్యుల ఆర్థిక సహకారంతో గ్రిల్ నిర్మాణం జరిగింది. ఇతర సేవా కార్యక్రమాల్లో భాగంగా పేదలకు చీరల పంపిణీ, ఐఈసీ ఆఫీసర్ విట్టా దూరయ్య ఆర్థిక సహాయంతో 30 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ, కూరగాయలు అమ్ముకునే 4గురికి పెద్ద గొడుగుల పంపిణీ చేశారు. స్కూల్ ఆవరణలోనే ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకున్నారు. V104A జిల్లా మిర్యాలగూడలో నేత్రదానం. మే 20న V104A జిల్లా మిర్యాలగూడ పట్టణం చైతన్య నగర్కు చెందిన మారం శాంతమ్మ స్వర్గస్థులవడంతో గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి సౌజన్యంతో రీజన్ 2 వాసవి క్లబుల్స్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో శాంతమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యుల అంగీకారంతో శాంతమ్మ నేత్రాలను డైమండ్ నిధికి అందచేయడం కోసం అగర్వాల్ హాస్పిటల్ హైదరాబాద్కి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దివంగత శాంతమ్మ కుటుంబ సభ్యులతో పాటు జిల్లా ఐఈసీ మిట్టపల్లి విజయభాస్కర్ రావు, డిస్టిక్ ఇన్ఛార్జ్ సామా శ్రీనివాస్, వాసవి క్లబ్ సభ్యులు గుమ్మెడవెల్లి ప్రభాకర్, చిన్ని శ్రీనివాస్, గర్నె వెంకటేశ్వర్లు, ఉప్పల శ్రీనివాస్, చీదల్ల హరిప్రసాద్, నేత్రనిధి టెక్నీషియన్ బచ్చులూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు. సిబిఐ ఆఫీసర్గా ఎంపికైన తొలి ఆర్యవైశ్య తెలంగాణ వనిత సన్నిధి సౌమ్యశ్రీని ఘనంగా సన్మానించిన V104A జిల్లా వాసవి క్లబ్ ప్రతినిధులు. సన్నిధి సౌమ్యశ్రీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎంపిక కావడంతో ఎంతో హర్షదగ్గ విషయమని వాసవి క్లబ్ రీజన్ 2 ప్రతినిధులు అన్నారు. సౌమ్యను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. తెలంగాణ నుంచి తొలి మహిళా ఆఫీసర్. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సిబిఐ మహిళా అధికారిగా ఎంపికైన ఘనత సన్నిధి సౌమ్యశ్రీదని వధించింది. ఆమె మిర్యాలగూడ మండలం జప్తి వీరప్పగూడ గ్రామానికి చెందిన సన్నిధి కోటయ్య సునీతాల కుమార్తె. సౌమ్యశ్రీ సాధించిన ఈ విజయం కారణంగా తమ ప్రాంతానికి మరింత గౌరవం పెరిగిందని వాసవి క్లబ్ ప్రతినిధులు ఈ సందర్భంగా అన్నారు. ఒక ఆర్యవైశ్య మహిళ, ఒక ఆర్యవైశ్య వనిత సిబిఐ ఆఫీసర్గా ఎంపికవడం గర్వకారణం అన్నారు. సన్నిధి సౌమ్యశ్రీకి శుభాకాంక్షలు తెలిపారు. వారి భవనంలో ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఐపీసీ మాసెట్టి శ్రీనివాస్, డైమండ్ డిస్టిక్ ఇన్ఛార్జ్ సామా శ్రీనివాస్, సంతోష్ జస్టిస్ అడ్వకేట్లు క్లబ్ ప్రెసిడెంట్ సోమా దిలీప్, జస్టిస్ అడ్వకేట్ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ మాసెట్టి దివ్యశ్రీ, కపుల్స్ క్లబ్ ట్రెజరర్ గూండా రవిగుప్తా, మాందాలపు శ్రీనివాస్, వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రైల్వే కోడూరులో అమృత కలశం కార్యక్రమం. V206A జిల్లాలో మాఘ పౌర్ణమి రోజున రైల్వే కోడూరు వాసవి క్లబ్ వనితా క్లబ్బుల ఆధ్వర్యంలో అమృత కలశం కార్యక్రమం నిర్వహించారు.
పేదవారికి సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్, వనితా క్లబ్, రైల్వే కోడూరు పిఎస్టీలు, వైస్ గవర్నర్ పెండ్యాల విజయ్ కుమార్, జిల్లా కోఆర్డినేటర్ వేమ వెంకట కిషోర్ బాబు, ఐపీసీ నిరంజన్, ఆర్సి సుమన్, జోన్ చైర్మన్ వేమ శ్యామల, 2 క్లబ్బుల సభ్యులు పాల్గొన్నారు. ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. జై వాసవి.